అమెరికాలో తండ్రివైన అబ్రహామా అరిచాడు జార్జ్. నీతో పాటు పరలోకంలో ఎవరున్నారు? ఎపిస్కోపలియన్లు ఎవరన్నా ఉన్నారా? లేరు. మరి ప్రెస్బిటేరియన్లు? లేరు. మరి వేర్పాటువాదులు, స్వతంత్రులు, పాత బృందాలు, కొత్త బృందాలు, లేకపోతే మెథడిస్టులు? లేరు. మరి అక్కడ ఎవరున్నారు తండ్రి? నువ్వు చెప్పిన పేర్లేమీ తెలియవు ఇక్కడ నాతో ఉన్న వారంతా క్రీస్తును నమ్మిన వాళ్ళు, గొర్రెపిల్ల రక్తం ద్వారా, ఆయన వాక్యం ద్వారా కృతార్థులైన వాళ్ళు. అయ్యో, అదా సంగతి. అయితే నన్ను దేవుడు క్షమించుగాక. డినామినేషన్ల పేర్లు పెట్టుకుని ప్రాకులాడక, మనసా వాచా కర్మణ క్రైస్తవులుగా ఉండేందుకు దేవుడు మాకు సహాయం చేయునుగాక. ఇలా సాగింది జార్జ్ ప్రసంగం. రాత్రివేళ ఫిలదెల్ఫియా నగరంలో ఓ భవనం మెట్ల మీద నిలబడి అతడు మాట్లాడుతుంటే ఆ వీధి ప్రక్కన సందులు జనంతో నిండి, మేడల కిటికీలు నిండిపోయి జనం ఆ ప్రసంగాన్ని ఆలకించారు. విలియం టెన్నెంట్ ఫిలదెల్ఫియా ప్రెస్బిటేరియన్ చర్చికి చెందినవాడు. పరిశుద్ధాత్మ ప్రోక్షణ గురించి, మారుమనసు గురించి అతను చేసే ప్రసంగాల వల్ల చర్చిలో నుండి వెలివేయబడ్డాడు. జార్జ్ విట్ఫీల్డ్ రాక ఆయనకు పరమానందంగా ఉంది. ఇద్దరూ కలిసి న్యూయార్క్కి ప్రయాణం కట్టారు. ఎపిస్కోపల్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లోకి ప్రవేశం దొరకలేదు జార్జ్కి. అది నవంబర్ నెల. సాయంత్రం వేళ ఆరు బయట నిలబడి ప్రసంగం వింటే చలికి బిగుసుకుపోవడమే. పగలు ఖాళీ ఉన్న వాళ్లకు మాత్రమే ప్రసంగానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఆ రోజు 3 గంటలకి జార్జ్ హడ్సన్ నదీ తీరాన మెరకలో ప్రసంగిస్తాడని న్యూయార్క్ అంతటా ప్రకటించబడింది. న్యూయార్క్లో ప్రముఖ పౌరుడు ఒక ఆయన కుతూహలం కొద్దీ చూడడానికి వచ్చాడు. అన్ని డినామినేషన్లకి చెందిన 2000 మంది అక్కడ ఆయనకు కనిపించారు. ఆయన అంతకు ముందెన్నడూ ఎవరూ అనర్గళంగా ఉపన్యసించడం చూడలేదు. ఇక్కడ జార్జ్ చేతుల్లో కాగితాలేమీ లేవు. అయినా ప్రసంగం ప్రవాహంలా తార్కికంగా అర్థసహితంగా సాగింది. అర్థం కాని మాటలు లేవు. బైబిల్ వాక్యాలను ధారాళంగా ఉదహరిస్తూ అరటిపండు వలిచి చేతుల్లో పెట్టినట్టుగా జార్జ్ అక్కడ చేరిన వాళ్ల హృదయాలను సూటిగా తాకుతూ వాళ్ల అభిమానాన్ని చూరగొన్నాడు. ఏం స్వరం అది? స్పష్టంగా సంగీతం వింటున్నట్టుగా ఉంది. చేతులతో సైగలు చేస్తున్నాడు గాని అర్థం లేని వెకిలితనం కనిపించడం లేదు. అతని స్వరం, శరీర కదలికల్లోని పోకడలు అన్నీ తెచ్చిపెట్టుకున్నట్టుగా కాక అతి సహజంగా ఉన్నాయి. ఆయన తరువాత అక్కడ చేరిన వాళ్ళని పరిశీలించాడు. నిష్ఠగా శ్రద్ధతో వింటున్న వాళ్ళంతా ప్రసంగికుడికి దగ్గరగా గుండ్రంగా నిలబడ్డారు. దూరంలో ఉన్న వాళ్ళు నవ్వుకుంటూ ఎగతాళి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని గమనించి వాళ్లతో నేరుగా కొన్ని మాటలు మాట్లాడాడు జార్జ్. వాళ్ళు కూడా నిశ్శబ్దమయ్యారు. త్వరలో అంతా నిశ్శబ్దం ఆవరించి దైవవాక్యం శక్తివంతంగా పనిచేయడం మొదలెట్టింది. అందరిలోనూ అద్భుత ఆశ్చర్యాలు మొలకెత్తాయి. ఆ సాయంత్రం ప్రెస్బిటేరియన్ చర్చిలో జార్జ్ మాట్లాడాడు. అధికారం ఉన్నవాడిలా మాట్లాడాడు. అతను చేరి ఉన్నవారి కళ్ళు అతని మీదే. అతని నోట వచ్చే ప్రతి మాటని ఆకలిగా విన్నారు. విన్నవాళ్లు దేవుడు ఈ మనిషితో ఉన్నాడు, అది నిస్సందేహం అనుకున్నారు. జార్జ్ అయితే ఆ చర్చ్ ప్రతి మూల, కనిపించిన ప్రతి స్థలంలోనూ ఇరుక్కుని వింటున్న జనాన్ని కలయి చూశాడు. డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, నీగ్రోలు అందరినీ చూసి దేవుడికి భారంగా ప్రార్థించాడు. మరో గ్రూపు వాళ్ళంటే, మరో జాతికి చెందిన వాళ్ళంటే ద్వేషించే తత్వం మనుషుల్లోంచి తొలగించమని వేడుకున్నాడు. క్రీస్తుకు చెందిన వాళ్ళు అన్ని డినామినేషన్లలోనూ ఉన్నారు. మనుషుల్ని క్రీస్తు చెంతకు తీసుకురావడమే నా గురి. మీ అపార్థాల నుండి విముక్తుల్ని చేసి, మీ బూజుపట్టిన సాంప్రదాయాల నుండి పైకి లేపి, ఆది సంఘంలో ఉన్న క్రైస్తవ్యంలోకి మిమ్మల్ని నడిపించాలన్నదే నా ధ్యేయం. ఈ విషయం నెరవేరితే చాలు. మీరు ఏ చర్చిలోకైనా వెళ్ళవచ్చు, ఏ విధంగానైనా దేవుణ్ణి కొలవవచ్చు. జార్జ్ విట్ఫీల్డ్ గారు ఫిలదెల్ఫియా వదిలి వెళ్ళిపోతున్నారు అన్న వార్త వినగానే వీధుల్లో జనం గుమిగూడారు. గుర్రం అడుగులు ముందుకు సాగలేదు. అడుగడుక్కే కరచలనాలు. స్త్రీలు అయితే ఏడ్చేశారు. 20 మంది దాకా గుర్రాల మీద వాళ్ల వెంట వెళ్లి సాగనంపారు. ప్రయాణంలో ప్రతి మజిలీ దగ్గర చుట్టుప్రక్కల వాళ్ళు కలిసి పాటలు పాడుతూ వీడ్కోలు చెప్పారు. చెస్టర్ మీదుగా విల్మింగ్టన్ చేరి 2 సార్లు ప్రసంగించారు. అక్కడ నాకు 100 నాలుకలుంటే ఎంత బాగుండు
అన్నిటినీ ఉపయోగించి క్రీస్తు నామాన్ని వ్యాప్తి చేస్తాను అని చార్లెస్ వెస్లీ రాసిన కీర్తన మాటిమాటికి అతని పాట అయ్యింది. అక్కడి నుండి డెలావేర్ రాష్ట్రంలోని న్యూకాజిల్ చేరి తన సేవ కోసం కొనబడ్డ స్టీమరు సవానాను దాని కెప్టెన్ గ్లాడ్మన్ని కలిశాడు. అయితే స్టీమర్లో జార్జియాకి వెళ్ళిపోవడం అతని ఉద్దేశం కాదు. గుర్రం మీద ప్రయాణం చేసి అమెరికా కాలనీలన్నిటినీ క్రీస్తులో ఏకం చెయ్యాలి. మేరీల్యాండ్లో నీగ్రో బానిసల దుస్థితికి కదిలిపోయాడు జార్జ్. పొగాకు తోటల్లో నిర్విరామంగా పనిచేస్తున్న నీగ్రోలను కొరడాలతో వాళ్ళని అదిరిస్తూ పనిచేయిస్తున్న వాళ్ళ యజమానుల్ని చూశాడు. యజమానులకు ఇష్టం లేకపోయినా ఆ నీగ్రోల గుడిసెల్ని దర్శించేవాడు. వాళ్ళకి సరైన తిండి విశ్రాంతి ఉండదు సరికదా, సువార్తకు సంబంధించిన విషయాలను వాళ్ళకి చెప్పేవారే లేరు. డిసెంబర్ 10వ తేదీన ఫోటెమాక్ నది దాటి వర్జీనియాలో గుండా దక్షిణంగా ప్రయాణిస్తూ ఉత్తర కెరోలినా రాష్ట్రం వరకు ఇలా బానిసల పాటలను గమనించాడు. బానిసల యజమానులందరికీ ఓ బహిరంగ లేఖ అప్పటికే అతని మనస్సులో రూపుదిద్దుకుంటున్నది. దేవుడు మీతో వ్యాజ్యమాడబోతున్నాడు. ఎందుకంటే దీనులైన నీగ్రోల పట్ల మీ ప్రవర్తన క్రూరంగానూ శోచనీయంగానూ ఉంది. కానీ మీరు వాళ్ళను కొన్నప్పుడు వాళ్ళను పశువుల కంటే హీనంగా చూడడం పాపం. మీ గుర్రాలు ఎంత కష్టపడి పనిచేస్తాయో మీ బానిసలను కూడా అలాగే పనిచేయిస్తున్నారు మీరు. అప్పటి నుండి బానిసల యజమానుల ఆతిథ్యం స్వీకరించడం మానేశాడు జార్జ్. నీగ్రోలు మనుషులే. వాళ్ళ ఇళ్ల నుంచి దేశం నుంచి బలవంతంగా లాక్కొచ్చి సరుకులను బజార్లో అమ్మినట్లు అమ్ముతారు. వాళ్లలో కొందరితో మాట్లాడాక జార్జ్కి దృఢ నిశ్చయం కలిగింది. సాధారణమైన మాటల్లో క్రీస్తును వాళ్లకు బోధిస్తే చాలు. వాళ్ళు తెల్ల యజమానులకు లొంగినట్లు కాక ఉత్సాహంతో నమ్మకంతో క్రీస్తుకు లొంగుతారు. వాళ్ళు పెన్సిల్వేనియాలో నీగ్రోల కోసం ఒక స్కూలు నెలకొల్పాలని తీర్మానించుకున్నాడు జార్జ్. బానిసల్లో తిరుగుబాటు తలెత్తుతుందేమోనని యజమానుల్లో కలవరం పుట్టింది. చివరికి సవానా నది దాటి జార్జియాలోకి అడుగుపెట్టాడు జార్జ్. అంటే న్యూయార్క్ నుండి జార్జియా వరకు గుర్రం మీద ప్రయాణం చేశాడన్నమాట. అతని శరీరం మనస్సు అలసిపోయినాయి. ప్రయాణంలో ప్రసంగాల మూలంగా కలిగిన అలసట వల్ల తిండి సహించేది కాదు. ఆధ్యాత్మిక సలహాల కోసం అతని దగ్గరకు వచ్చేవాళ్ల వలన నిద్ర సరిపోయేది కాదు. ఇంకా మొదలు పెట్టాల్సిన అనాథ శరణాలయం నిర్మాణం, అమెరికా అంతటిని ప్రభు కోసం సంపాదించాలన్న తపన అతనిపై భారంగా నిలిచినాయి. ఇవి కాక అతని వ్యక్తిగత సమస్య ఉన్నది. ఇంగ్లాండ్లో తాను ప్రేమించిన అమ్మాయికి పెళ్లి ఉత్తరం రాయాలా వద్దా, లేక ఆమెను గురించి తన పగటి కలలను సైతాను శోధనగా భావించి పక్కకు నెట్టేయాలా? మనస్సులో మరొకరు నిండితే దేవునికి మరి చోటెక్కడిది? కాస్త విశ్రాంతి తీసుకుంటే పై విషయాలన్నిటిని గురించి ఆలోచించి పరిష్కరించగలిగే శక్తి సమకూరేది. కానీ సవానా అంతా ఆధ్యాత్మికంగా పాడుబడిన కొంపలా కనిపించింది. ముఖ్యంగా అక్కడ 3 అనాథ పిల్లలు బక్కచిక్కి శల్యమై బానిసల కంటే హీనంగా శ్రమిస్తూ దయనీయమైన పరిస్థితిలో కనిపించారు జార్జ్కి. వాళ్ళని వెంటనే తన సంరక్షణలోకి తీసుకుని అనాథాశ్రమం పని వెంటనే మొదలు పెట్టాలని నిశ్చయించుకున్నాడు అతను. మరుసటి రోజు ఉదయమే కాలనీ సెక్రటరీ కర్నల్ సైఫెన్స్ని కలుసుకుని భూమిని స్వాధీనపరచుకోవడానికి లండన్లోని ట్రస్టీలు తనకు ఇచ్చిన పత్రాన్ని ఆయనకు అప్పగించాడు. ఆపై స్టీవర్టు మరొక అనుచరుడు హెబ్బర్షామ్తో కలిసి ఊరికి 10 మైళ్ళు ఉత్తరంగా సముద్రపు పాయ భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన చోట తనకు కేటాయించబడ్డ 500 ఎకరాల స్థలాన్ని చూడడానికి వెళ్ళాడు. అప్పటికే ఆ స్థలం చుట్టూ కంచె వేసే పని మొదలయ్యింది. దానికి బెతెస్దా అని పేరు నిర్ణయించాడు. ఖర్చు మాట ఆలోచించ అక్కర్లేదని సీవర్డ్ అతన్ని ప్రోత్సహించాడు. ఎందుకంటే జార్జ్ స్వరం విప్పితే చాలు విరాళాలు విరివిగా వస్తాయి. స్టీవర్డ్ ఆస్తిపరుడు. అతనికి ఇంకా 40 నిండలేదు. అయినా తన కుమార్తెకు కొంత ఆస్తి రాసి మిగిలినదంతా సువార్త సేవకని ఇచ్చేసేలా కట్టుదిట్టలు చేశాడు. ఇలాంటి కార్యక్రమం చేపట్టినప్పుడు ఖర్చు కోసం వెనకాడి పూర్తి సౌకర్యాలు హంగులు లేకుండా శరణాలయం కట్టడం ఆయనకి ఇష్టం లేదు. విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడడం గురించి బోధించి ఇతర వాదాలన్నిటినీ ఖండిస్తూ సవానా అంతా కల్లోలం రేపాడు జార్జ్.
తరువాతి ఆదివారం చర్చిలో 5 కూటాలు జరిపాడు. చేసిన 2 ప్రసంగాలు విశ్వాసం గురించే. మంచి పనుల ద్వారా నీతిమంతులుగా తీర్చబడడం అన్న మాటే లేదు. నిర్మాణం మొదలైంది. స్పెయిన్ సైన్యంతో యుద్ధం సాగిస్తున్న జనరల్ ఓగ్లెథ్రోప్ని కలుసుకోవడానికి వెళ్ళాడు జార్జ్. అదే యాత్రలో అనాథ పిల్లలను కూడా పోగు చేసుకు రావాలని అతని ఉద్దేశం. వాళ్ళ స్టీమర్ ఒకసారి ఒక సంచారం లేని ఓ దీవి దగ్గర ఆగిపోతే జార్జ్ స్టీమర్ నావికులు అనాథ బాలలు చలిమంట చుట్టూ కూర్చుని పాటలు పాడుకున్నారు. పిల్లలు ఎన్నెన్నో బైబిల్ కథలు విన్నారు. వాళ్ళ కీర్తనలు నవ్వులు నరుగులు కక్కే సముద్రపు అలల హోరు కంటే గట్టిగా వినిపించాయి. బానిసల యజమానులకు బహిరంగ లేఖతో పాటు చేతులారా మరో తలనొప్పి కూడా తెచ్చిపెట్టుకున్నాడు జార్జ్. కాంటర్బరీ ఆఫ్ ఆర్చ్ బిషప్ జాన్ టిల్లోట్ సన్ గారు 46 ఏళ్ల క్రితం చనిపోయే ముందు తన ప్రసంగాలను పుస్తకంగా అచ్చువేయించాడు. నీతిగా బ్రతకడం, ప్రార్థనలు, ఇతర మంచి కార్యాలు చెయ్యడం, పరలోకానికి ఇవే మార్గాలు అని వాటి సారాంశం. సిద్ధాంతపరంగా ఆయన బోధల్లో అంత పట్టు లేకపోయినా ఆ ప్రసంగాల్లోని ప్రౌఢమైన భాష, సాహిత్య విలువలు ఆ లోపాలను కప్పిపుచ్చాయి. అట్లాంటిక్ సముద్రానికి 2 వైపులా మతపరంగా చూస్తే ఇంతకంటే ఎక్కువగా చదవబడే పుస్తకం మరొకటి లేదు. అందుకనే విశ్వాసమూలంగా నీతిమంతులుగా తీర్చబడడం, క్రొత్త జన్మం లాంటి విషయాల మీద వ్రాయబడిన సిద్ధాంతాలు ప్రజలకు చేరాలి. టిల్లోట్సన్ గారి వేదాంతాన్ని సమూలంగా విమర్శించి తప్పు అని నిరూపించాలి. జార్జ్ తన కరపత్రంలో రాశాడు, మన ఆర్చ్ బిషప్ గారికి యేసుక్రీస్తు అంటే చరిత్ర పొరల వెనుక ఎక్కడో గతంలో నిలిచిపోయిన ఒక నీడ మాత్రమే. క్రీస్తు జీవించి ఉన్నాడని, మనుషుల హృదయాల్లో రాజ్యమేలుతాడని, వాళ్ళు మరణించినప్పుడు స్వర్గంలో వాళ్ళని ఎదుర్కొంటాడని ఆయనకు తెలియదు పాపం. క్రైస్తవ మతం గురించి మహమ్మద్ ప్రవక్తకు ఎంత తెలుసో ఆర్చ్ బిషప్ గారికి అంతే తెలుసు అనుకుంటాను. ఈ మాటలు రాయకుండా ఉండాల్సిందని ఆ తర్వాత ఎంతగానో అనుకున్నాడు జార్జ్. ప్రసంగంలో చెప్పిన మాటలైతే వ్యాఖ్యానాలు చేసి లేక వెనక్కి తీసుకుని అందరూ మర్చిపోయేలా చేయవచ్చు. కానీ అచ్చు అయిన మాటలను వెనక్కి తీసుకోవడం ఎలా? అప్పటిదాకా స్నేహపూర్వకంగా ఉన్న బిషప్ గారి ప్రతినిధితో వివాదం తలెత్తింది. ఆంగ్లికన్ చర్చిల పాస్టర్లంతా అతన్ని శత్రుభావంతో చూడసాగారు. చర్చిలో ప్రసంగం చేయడానికి చర్చిల్లో వీల్లేకపోయింది. తనను దూషిస్తూ విమర్శిస్తూ చర్చిల్లో పాస్టర్ల ప్రసంగం చేస్తూ ఉంటే ఓపిగ్గా కూర్చుని వినేవాడు.